నిర్లక్ష్యం చేస్తూ మళ్ళా రేపు మాపని వాయిదాలు వేస్తే రక్షణ కోసము వారి హృదయాలలో మీరే కార్యము చేసి నేడే రక్షణ దినమును అంగీకరించి ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా, ఈ కృతజ్ఞత గుడిక శుభ సందర్భంగా అనేకులు మారు మనసు పొంది రక్షింపబడుట కృప చూపండి తండ్రి. నీకు వందనాలు. నీ దీన సేవకులను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని పరిచయాలను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి వచ్చిన దైవ సేవకులను అందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించమని, నీ వాక్కు ఫలింపదయ చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అంత చల్లగా చెప్పారేంటి? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. యేసుక్రీస్తు శుభ కార్యములు, ప్రభు యొక్క రక్షణ ఆనందము మీ కుటుంబాలలో దేవుడిచ్చేటువంటి క్రిస్మస్ సమృద్ధి మీరందరూ యేసు నామములో పొందుకొనుదురు గాక. ఆమేన్. అందరికి వందనాలు. అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, మరి చాలా అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని అందించారు. నిజంగా నేను అనుకున్నాను, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి మరి మనందరికీ కావలసినటువంటి వాక్యాన్ని అందించారు. మరి అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆఖరిగా మనము ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మరి మా మామయ్య గారు గిజ్జోని గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆఖరిగా అన్నయ్య గారు ఆశీర్వదిస్తారు. ఈ సమయంలో మరి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే శంఖవరం ప్రాంతం నుండి సహోదరులు సమీయల్ గారు వచ్చారు, వారిని బట్టి సొలొమోన్ రాజు, వారిని బట్టి నేను ప్రత్యేకంగా వందనాలు. అలాగే దేవుని సేవకులు రఫాయిల్ గారు, అలాగే రాజేష్ గారు. నిజంగా రఫాయిల్ గారిది చాలా దూరం అండి కాకినాడకి, మరి అంత దూరం అయినా కూడా ప్రేమించి వచ్చారు. మరి అలాగే జకరీ గారు ఉప్పారులో పరిచయం చేస్తున్నారు, మరి కాకినాడలో వారు ఉంటున్నారు. మరి వారి కుటుంబం కొరకు మనము ప్రార్థన చేద్దాం. అలాగే రాజేష్ గారు మరి కోళ్ళని ప్రాంతము, మరి కాకినాడలో వాళ్ళకి ఒక పరిచర్య ఉంది తూరంగి ప్రాంతంలో. మరి సేవకులందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా వందనాలు. ఆఖరిగా మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి లోపల ఉన్న వారందరూ కూడా, బయట ఉన్న వారందరూ లోపలికి వచ్చినట్లయితే ఆఖరిగా మనం ప్రార్థన చేసుకుందాం. దైవజనులు మరి లాజరస్ అన్నయ్య గారు ఆశీర్వాదిస్తారు. ఒక్క నిమిషం బయట ఉన్న వారందరూ కూడా లోపలికి వచ్చి అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ఇంతవరకు కూడా మనము కూర్చున్నాం, మంచి వాక్యాన్ని విన్నాము. ఆఖరిగా మనము ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని యొక్క అభిషేక్తులు మన మధ్యన ఉన్నారు కనుక మరి అభిషేక ప్రార్థన చేస్తారు. మరి దయచేసి మనమందరం కూడా లోపలికి వద్దాం, లేచి నిలబడదాం. ఆఖరిగా మనము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేవానికి హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దయచేసి ప్రార్థన పూర్వకంగా ఉందాం. దయచేసి అందరూ కూడా దయచేసి అలాగే మరి మమ్మల్ని ప్రేమించి సత్యపాల్ గారు నిజంగా మరి రామచంద్రపురం అండి. నిజంగా వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వారితో వచ్చినటువంటి సహోదరులు వారిని ముందుకు రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. సత్యపాల్ గారు ముందుకు రావాలి. మనమంతా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో రండి, ఒక చిన్న కార్యక్రమం ఉంది. ఈ సమయంలో ఇందాక మీకు చెప్పాను కదా, ఒక సాంగ్, క్రిస్మస్ సాంగ్ రిలీజింగ్ అని మరి అన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. పాట కొరకు ప్రార్థన చేస్తారు. చిన్న సాంగ్. రండి సత్యపాల్ గారు, మీరు ముందుకు రండి. దయచేసి సేవకులందరూ కూడా మరి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. పాట కొరకు లాజరస్ అన్నయ్య గారు ప్రార్థన చేసి పాటను ఓపెన్ చేస్తారు. అప్పుడు మనము ముగింపు ప్రార్థన మనం చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. నీ ప్రియ సేవకులు ప్రభా తమ్ముడు లాజరుని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన కుటుంబము, భార్య బిడ్డల కుటుంబం అంతటిని బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన పరిచర్యలను బట్టి, వారికి ఇచ్చిన అభిషేకం బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ కృపను బట్టి డిసెంబర్ నెలలో తండ్రి ఒక నూతన పాట, నీ మాట పాటగా రాయటానికి నీ యొక్క కృప ద్వారా ప్రవీణ్ గారిని ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ
ప్రభా నీ యొక్క ప్రియబిడలను ఆశీర్వదించమని ఈ పాట యేసు నామములో అనేకులకు రక్షణకరముగా దీవెనకరముగా నీ బిడలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. నీ అభిషేకముతో నింపండి. పాట వింటున్న వారు ఇంకొను వినడానికి అయా థ్యాంక్యులాడు వారి యొక్క చెవులు తెరవబడి ఇని యేసు క్రీస్తు నామములో నీ అభిషేకంతో నింపబడడానికి సహాయం చేయండి ప్రభా. కృప చూపండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమైన యేసుక్రీస్తు నామములో ఈ పాట నీ కొరకు ప్రతిష్ఠిస్తుంది. ఈ పాట విన్న వారు అందరూ ఆశీర్వాదకరంగా రక్షించబడి నీ యొక్క ఈ పాట ద్వారా అనేకులు నీ రక్షణ వెలుగులో నడుచుటకు కృప చూపమని ఈ పాటను రాయడానికి నీ బిడ్డలకు ఇచ్చిన తలాంతులు బట్టి వందనాలు. ఇంకొను రానయ్యున్న దినాలలో అనేక పాటలు పాడి నిన్ను ఆయా పాటలు రాసి నీ కొరకు పాడడానికి వీరికి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్లే చేయండి. శాపమును తొలగించడానికి, పాపము నుండి విడిపించడానికి, శాపమును తొలగించడానికి నీ కోసం నా కోసం పుట్టాడు యేసు. హరించడానికి విడిపించడానికి నీ కోసం నా కోసం పుట్టాడు యేసు. హరించడానికి విడిపించడానికి ఎంత వింతరో వినరావోరన్న కన్యమరియ గర్భమున జనించే యేసు. ఎంత వింతరో కన్యమరియ గర్భమున జనించే యేసు. లేఖనములు నెరవేర్చి ధర్మశాస్త్రముననుసరించి, లేఖనములు నెరవేర్చి ధర్మశాస్త్రముననుసరించి లోకంలో జన్మించినాడు, మాదిరి చూపించినాడు. లోకంలో జన్మించినాడు, మాదిరి చూపించినాడు. నీ కోసం నా కోసం పుట్టాడు యేసు. నెరవేర్చడానికి జయించడానికి నీ కోసం నా కోసం పుట్టాడు యేసు. నెరవేర్చడానికి జయించడానికి ఎంత వింతరో వినరావోరన్న కన్యమరియ గర్భమున జనించే యేసు. ఎంత వింతరో వినరావోరన్న కన్యమరియ గర్భమున జనించే యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, మన సహోదరుడు ఈ పాట రాయడం జరిగింది. మరి డిసెంబర్ ఈరోజు మరి 12వ తారీఖు మన పుట్టినరోజు నాడు మరి పాట ఓపెన్ చేయడం చాలా గొప్ప విషయం. మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇందాక మీకు చెప్పాను కదా ప్రవీణ్ అని, ఆ వ్యక్తి ఈయనే. ఒకసారి అందరూ చెప్పాలి కొడుతూ దేవుని నామమున మహిమపడతాం. అందరూ కూడా అలాగే లేచిన బండి అలాగే ఉన్నట్లయితే మనం ఆఖరిగా మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మరి గిజ్జోన్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత లాజరస్ అన్నయ్య గారు ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. సత్యపాల్ గారు ముందుకు రండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా,
మహోన్నతుడా తండ్రి, ఇంతవరకు ప్రభా నాయనా నీ యొక్క ప్రభా దైవజనులు తండ్రి మంచి నాయన వర్తమానాన్ని ప్రభా నాయన దేవా యొక్క నాయన ప్రభా క్రిస్మస్ తండ్రి నాయన పండుగ నాయన ప్రభా సందర్భంలో ప్రభా మంచి విషయాలు మా